హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మనోజ్. గైస్, ఈరోజు ఈ యొక్క వీడియోలో JNTK R20కి సంబంధించిన కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్ సంబంధించిన ఫైవ్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరైతే ఇంకా ఈ కంపైలర్ డిజైన్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు, అట్లీస్ట్ పాస్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ 5 చాప్టర్స్, ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి ఇప్పుడున్న టైంలో మీరు కనుక ఇవి తరోగా ప్రిపేర్ అయితే ఈ కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్ ఈజీగా పాస్ అవుతారు. అందులో భాగంగా చాప్టర్ 1 వచ్చే లోపల లెక్సికల్ అనాలిసిస్, రోల్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్, బూట్స్ట్రాపింగ్, స్ట్రక్చర్ ఆఫ్ కంపైలర్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఆటోమేటా, ఫేజెస్ ఆఫ్ కంపైలర్ డిజైన్ ఆఫ్ లెక్సికల్ అనలైజర్ జనరేటర్. ఈ చాప్టర్ 1లో ఈ 7 టాపిక్స్ విత్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఈ కంపైలర్డ్ డిజైన్లో ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు చాప్టర్ 2కి వచ్చే లోపల రోల్ ఆఫ్ పార్సర్, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ తరువుగా నేర్చుకోవాలి ఈ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్కి సంబంధించిన. పార్స్ ట్రీస్, అంబిగ్యూటీ, టాప్ డౌన్ పార్సింగ్, రికర్సివ్ అండ్ నాన్ రికర్సివ్, బ్యాక్ ట్రాకింగ్, ప్రిడిక్టివ్ పార్సింగ్, LL1 గ్రామర్ విత్ ఎగ్జాంపుల్స్. ఇది LL1 గ్రామర్ విత్ ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ వెరీ ఇంపార్టెంట్ అని అంటే వీటి మీద ఎగ్జాంపుల్ ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఈ LL1 గ్రామర్ అనేది తరోగా నేర్చుకోండి. ఇది గైస్ చాప్టర్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ కమింగ్ టు చాప్టర్ 3కి వచ్చే లోపల బాటమ్ అప్ పార్సింగ్. అండ్ ఈ చాప్టర్ 3లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ చాప్టర్ 3 చాలా పెద్ద చాప్టర్ కాబట్టి ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్, అంటే ఇక్కడ ఈ టాపిక్స్ మీద ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా అడుగుతారు. SLR, CLR, LLR అంటే ఈ 3 ఉంటాయి కదా, SLR, CLR, LLR ఉంటాయి కదా. ఈ 3 మీద ఎగ్జాంపుల్స్ తరోగా నేర్చుకోండి. ఎందుకంటే ఈ 3 మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి గ్రామర్ అడుగుతారు. కాబట్టి అంటే SLR మీద అడగచ్చు, CLR మీద అడగచ్చు, ఆర్ LLR మీద కూడా అడగచ్చు. కాబట్టి ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింటాక్స్ డైరెక్టెడ్ డెఫినేషన్, బ్యాక్ ప్యాచింగ్ అండ్ ఎగ్జాంపుల్, S అట్రిబ్యూట్, L అట్రిబ్యూట్ చూసుకోండి, వేరియన్స్ ఆఫ్ సింటాక్స్ ట్రీ చూసుకోండి, టైప్స్ అండ్ డిక్లరేషన్స్ చూసుకోండి. ఓకేనా? ఓకే. అండ్ ఇంకా చాప్టర్ 3లో 3 అడ్రస్ కోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, అవి ఎగ్జాంపుల్ చూసుకోండి. అండ్ ఇంకా చాప్టర్ 3లో అంటే ఒక గ్రామర్ అనేది ఇస్తారు, ఆ గ్రామర్ని బేస్ చేసుకొని పార్స్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా అంటే T → TL, T → ID, L ఆఫ్ ID ఇట్లా ఇస్తారు. అంటే ఒక గ్రామర్ ఇస్తారు, ఆ గ్రామర్ని బేస్ చేసుకొని పార్స్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో ఆ ఎగ్జాంపుల్స్ కూడా చూడండి. ఎందుకంటే చాప్టర్ 3 చాలా పెద్దది కాబట్టి ఇప్పుడు ఈ చాప్టర్ 3లో ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పానో వాటితో పాటు ఎగ్జాంపుల్స్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ కమింగ్ టు చాప్టర్ 4 వచ్చే లోపల స్టోరేజ్ అలొకేషన్, యాక్టివేషన్ రికార్డ్స్, ప్రిన్సిపల్ సోర్స్ ఆఫ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, ఫ్లో గ్రాఫ్, పీప్ హోల్ ఆప్టిమైజేషన్. ఈ పీప్ హోల్ ఆప్టిమైజేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్ బ్లాక్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఒక బేసిక్ బ్లాక్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి మనం. అంటే ఎగ్జాంపుల్ I = 0 ఇట్లా అన్ని 6 స్టెప్లు ఉన్నాయి కదా, ఈ 6 స్టెప్ని బేస్ చేసుకొని ఒక బేసిక్ బ్లాక్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఆప్టిమైజేషన్ ఆఫ్ బేసిక్ బ్లాక్, డేటా ఫ్లో అనాలిసిస్, లూప్ ఆప్టిమైజేషన్. ఇది ఓవరాల్గా ఈ 4 చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ కమింగ్ టు చాప్టర్ 5 చాలా చిన్న చాప్టర్ కాబట్టి చాప్టర్ 5లో మ్యాక్సిమం అన్ని ఉన్న టాపిక్స్ మొత్తం నేర్చుకోవడానికి ట్రై చేయండి. అందులో ఇంపార్టెంట్ వచ్చేప ఇష్యూస్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఎ కోడ్ జనరేటర్, కోడ్ జనరేషన్ అల్గారిథం, రిజిస్టర్ అలొకేషన్ అండ్ అసైన్మెంట్. అండ్ గైస్ ఇది ఓవరాల్గా 5 చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళకి. అండ్ 5 చాప్టర్ నేర్చుకునే వాళ్ళు 5 చాప్టర్స్ నేర్చుకోండి. ఎందుకంటే ఈ కంపైలర్ డిజైన్లో టాపిక్తో థియరీతో పాటు ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఒక్కోసారి ఎట్లా ఉండిద్దంటే ఈ పేపరు మొత్తం థియరీ క్వశ్చన్స్ అడుగుతారు, ఒక్కోసారి ఏంది థియరీతో పాటు ఎగ్జాంపుల్స్ అడుగుతారు, ఒక్కోసారి మొత్తం ఎగ్జాంపుల్సే ఉంటాయి. కాబట్టి ఈ 5 చాప్టర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ తరోగా ప్రిపేర్ అయితే
ఈజీగా ఇప్పుడున్న టైంలో కంపైలర్ డిజైన్ పాస్ అవ్వగలరు. అండ్ గైస్ ఇది నేను చెప్పాలనుకునేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.